హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. అవని తన భర్త మరిది అందరూ కలిసి ఆరుబయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే శ్రీధర్ అయితే అవనిని పొగుడుతూ నిజంగానే ఈ క్రెడిట్ అంతా నీదే కదా వదినా అని అంటాడు. దానికి అవని అయితే ఎంతో అమాయకంగా నాదా అని అడుగుతుంది. అప్పుడే కమల్ అయితే అవును వదినా, మీరు గనక లేకపోతే పల్లవి వల్ల ఈ పాటకి ఎన్నో గొడవలు అయ్యేయి కదా అని ఆట పట్టిస్తూ ఉంటాడు. కమల్ అలానే శ్రీధర్ అయితే అవనిని అలానే తన భర్త అక్షయ్ని పొగుడుతూ ఉంటారు. అవనిని అలానే తన భర్త అక్షయ్ని ఉద్దేశించి తన మర్దులైతే ఇలా అంటారు, మా ఇంటికి మీరిద్దరూ కంటికి కనిపించే పార్వతీ పరమేశ్వరులు అని చెప్తారు. వీళ్ళందరూ సంతోషంగా ఉండడం చూసి పల్లవి అయితే అసూయగా జలసీగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో సీన్ కి వస్తే చక్రధర్ అయితే చాలా సీరియస్ గా కనిపిస్తాడు. అతను తన ఫ్రెండ్ లాయర్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 30 ఏళ్లుగా నాలోనే దాచుకున్న మరో నిజం ఉంది అని ఒక సంచలన విషయాన్ని అయితే బయట పెడతాడు. ఇంకా చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ నేను గనక ఆ విషయాన్ని చెప్తే పల్లవి మరియు అవని జీవితాలైతే తలకిందులైపోతాయి, వాళ్ళ జీవితాలైతే నాశనం అయిపోతాయి అని చక్రధర్ అయితే తన ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు. మన చక్రధర్ దాచిపెట్టిన ఇన్ని సంవత్సరాలు ఆ నిజమేంటి, అలానే ఆ నిజం తెలిస్తే ఏమవుతుంది, ఎందుకు చక్రధర్ ఇంత భయపడుతున్నాడు, ఆ నిజాన్ని ఎప్పుడు బయట పెడతాడు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.